ఎంత భయపెట్టినా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులు కొన్నిసార్లు ఇప్పుడున్న పరిస్థితి కన్నా తర్వాత రేపు వచ్చే పరిస్థితి ఇంకా నిన్ను భయపెట్టచ్చు. కొన్నిసార్లు ఇప్పుడున్న పరిస్థితి అయ్యో నిన్నే బాగుంది అనుకుంటే రేపు బాగుంటుందిలే అనుకుంటే నిన్న బాగున్న పరిస్థితి కన్నా ఇంకా రెట్టింపుగా ఆ పరిస్థితి మన పరిస్థితులు మనల్ని భయపెట్టొచ్చు. కానీ నువ్వు నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు నేను దేవుణ్ణి బట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హిజ్కియాకు అష్షూరు రాజు అయిన సెన్హెరీబు ఎంతగానో భయపడతాడు. ఏ విధంగా భయపెడతాడో తెలుసా అండి? ఒక వాక్యాన్ని మనం చదువుదాము. 2వ రాజులు 18వ అధ్యాయం 29 నుంచి 31. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి నిన్ను విడిపింపగల శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష ఫలమును తన అంజురపు చెట్టు ఫలమును తినుచు తన నీళ్లు త్రాగుచూ ఉండును. మీరు హిజ్కియా చెప్తున్నారు, ఆయన దేవుణ్ణి చూపించి మిమ్మల్ని ఏదో నన్ను జయిస్తాడు, నేను జయిస్తాను అష్షూరు రాజునని దేవుణ్ణి చూపించి చెప్తున్నాడు. మీరు హిజ్కియా మాటలు నమ్మొద్దు, ఆయన చూసి మోసపోవద్దు అని అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరికీ అష్షూరు రాజు వర్తమానం పంపిస్తాడు. అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. అయ్యో అంత గొప్ప సైన్యం మా మీదకి వస్తుంది, మేము ఏమైపోతాం. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? వెంటనే ఈ వర్తమానాన్ని ఆ ప్రవక్త అయిన యెషయాకు పంపిస్తాడు. ఇట్లా మాట్లాడుతున్నాడు ఆ యొక్క అష్షూరు రాజు యొక్క సైనికుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే యెషయా దేవుడి దగ్గర ప్రార్థన చేసి ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు చెప్తారండి. ఏంటి అంటే 2వ రాజులు 19వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా వారితో ఇట్లా, నేను నీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషించగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతను వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతను కూలిపోవును. నువ్వు భయపడొద్దు. నువ్వు అనుకుంటున్నావు, ఏమని అనుకుంటున్నావు? నిన్ను తిడుతున్నాడు, నీ ప్రజలను భయపెడుతున్నాడు. ఆ దేవుణ్ణి నమ్మి మీరు ఆ హిజ్కియా చూపించినట్లుగా మాటలకు మోసపోవద్దని. అతడు నన్ను అన్న మాటలకు మీరు భయపడొద్దు. అతడిలో ఒక ఆత్మను పుట్టిస్తాను, అతని కత్తి చేతే అతడు కూలిపోతాడు అని దేవుడు చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఇంకా హిజ్కియా కొంచెం బాగున్నాడు. కానీ మరలా ఆ యొక్క అష్షూరు రాజు మరలా ఇంకొకసారి హిజ్కియా మీదకి మాటల యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఇంకా ఏమంటాడో తెలుసా అండి? ఒక వాక్యాన్ని చదువుదాం. 19వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. 19వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అతడు ఇంకొకసారి హిజ్కియా వద్దకు దూతల్ని పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజుకు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశమును బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరుడు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు కాని, రెజేపోలు గాని, తెలాసారు కాని, నిండిన ఏదేనీయులు కాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హామాతు రాజు ఏమైనను, అర్బాతు రాజు ఏమైనను, ఆ పట్టణముల రాజులు ఏమయ్యారు? వాళ్ళెవరైనా వాళ్ళ దేవతలను రక్షించారా? నువ్వు ఎందుకు ఇలా విన్నావు అని మరలా హిజ్కియాని భయపెడతాడు. మొదటిసారి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుడు యెషయా ద్వారా మాట్లాడినప్పుడు మరలా భయపెట్టినప్పుడు ఆ యొక్క ఉత్తరాన్ని హిజ్కియా యొక్క సైనికులు హిజ్కియాకి ఇచ్చినప్పుడు ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి ప్రార్థన చేసి ఈ విషయాన్ని మరలా ప్రవక్త అయిన యెషయాకు తెలియచేస్తారు. అప్పుడు మరలా దేవుడు ఒక మాట మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే 2వ రాజులు 19వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతి తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
చూసారా, మన పరిస్థితులు ఎంతగానో హిజ్కియాని భయపెట్టాయి. ఎందుకు భయపెట్టాయి తెలుసా? ఆ యొక్క అష్షూరు రాజులకి ఏ యొక్క దేశం మీదకి వెళ్ళినా, ఏ యొక్క రాజ్యం మీదకి వెళ్ళినా వారికి ఒక్కసారి కూడా అపజయం కలగలేదు. ఒక్కసారి కూడా వారు విజయం పొందకుండా వారి దేశానికి వెళ్ళలేదు. ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాలుగా వారి యొక్క దేశంలో వారు అపజయాన్ని పొందుకోలేదు. అటువంటి అష్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చి బెదిరిస్తా ఉన్నా కూడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడి మాటను బట్టి హిజ్కియా ధైర్యం తెచ్చుకున్నాడు. పరిస్థితులు అతన్ని భయపెడుతున్నాయి. అతని మీదకి వచ్చే సైన్యము కూడా, శత్రు సైన్యము కూడా బహుబలమైనది. అపజయము లేని సైన్యం అతని మీదకి వస్తుంది. కానీ హిజ్కియా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్నాడు. ఒక్క దూతను పంపించి దేవుడు 1,80,000 మందిని రాత్రికి రాత్రే, ఈ సైన్యంతో సహాయం లేకుండా, హిజ్కియా సైన్యంతో సహాయం లేకుండా రాత్రికి రాత్రే వాళ్ళందరూ హతులయ్యేటట్టు దేవుడు చేశాడు. అపజయం పొందని రాజ్యము వస్తున్న హిజ్కియా ఎంత భయపడినా దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడి యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. మనము కూడా పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు ఇంకా 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 భయపెడతా ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ పరిస్థితి కూడా ఆయన చేయలేనిది ఏదీ లేదు, ఇంకా రాదు కూడా ఈ లోకంలో. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. మన దేవుడు చేయలేనిది ఈ లోకంలో ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము. పరిస్థితుల్ని చూసి ఇంకా ఘోరంగా అయిపోతున్నాయే నా పరిస్థితులు, ఇంకా భయంకరంగా అయిపోతున్నాయే నా పరిస్థితులు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటో తెలుసా? మన పరిస్థితుల కన్నా మన దేవుడు గొప్ప దేవుడు. మన పరిస్థితుల కన్నా అపజయము ఎరుగని అష్షూరు రాజు మీదకొచ్చి 2 సార్లు హిజ్కియాను భయపెట్టినా కూడా దేవుడు ఏది చెప్తున్నాడో ఆ దానిని బట్టి హిజ్కియా భయపడకుండా ఉన్నాడు. కానీ దేవుడే రాత్రికి రాత్రి దూతను పంపించి 1,80,000 మంది ఆ యొక్క సైనికులను, అష్షూరు రాజ్యం యొక్క ఆ సైనికులను హతము చేశాడు. ఎంత గొప్ప కృప కదా మన దేవుణ్ణి కలిగి ఉన్న మనం అంతగా ఆయన్ని ఆశ్రయించినట్లయితే మన జీవితంలో ఏ పరిస్థితి అయినా దేవుడు నిన్ను నన్ను బయటకు తీసుకొస్తారు.